వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆలయ విశేషాలు, అలాగే అక్కడ మా పిల్లలిద్దరినీ కూడా అమ్మవారి సన్నిధిలో ధ్వజస్తంభం దగ్గర కూర్చుని పిల్లలిద్దరు కూడా కాయిన్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు, కాయిన్ నిలబెట్టడానికి. మరి ఇక్కడ అమ్మవారి దగ్గర సన్నిధిలో ఇక్కడ కాయిన్ నిలబెడితే ఆ అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అంటూ ఉంటారు. మరి నేను మా హస్బెండ్ మా పిల్లలు నిలబెట్టామా, ఇక అమ్మవారు మాకు ఏం రిజల్ట్స్ ఇచ్చింది అనేది కూడా ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఇక బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ మనం టైం అనేది వేస్ట్ చేయకుండా మీరు ఎలాగా అవన్నీ చూస్తారు. అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశామన్నది మీరు ఎలాగా చూస్తారు. ముందైతే అమ్మవారి ఆలయ విశేషాలు ఒకసారి ఒక 2 minutes చెప్పేసుకుందామండి. ఇప్పుడు మీకు నేను అమ్మవారి ఆలయ విశేషాలు తెలియజేయబోతున్నానండి. మీరు మాత్రం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాలలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. అంతేకాకుండా అతిపెద్ద దేవాలయాలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. మరి ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఆలయంలో అమ్మవారు ఎలా వెలిసారు, ఇంకా ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మవారి దేవాలయం ఉంది. వేల సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లుగా తెలుస్తోన్నది. ప్రవేశ ద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది. ఆలయ రాజగోపురం ప్రవేశ ద్వారంపై ఉన్న పెద్దమ్మ తల్లి మూర్తి చూడగానే ఆకట్టుకుంటుంది. ఎడమ చేతి వైపు ఉన్న పెద్దమ్మ తల్లి చిన్న గుడి సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల మూలా గుడి అంటారు. ఇక పురాణానికి వస్తే మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడించేవాడు. యజ్ఞ యాగాదుల్ని నాశనం చేసేవాడు. ఋషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఈ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడే సామాన్యుడేం కాదు, మహాబలవంతుడు. అందులోనూ వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నపోయింది. అంతిమ విజయం అమ్మవారిదే. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తీరింది. అదే జూబ్లీ హిల్స్లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడుపెద్దమ్మ. వేల సంవత్సరాల క్రితం జూబ్లీ హిల్స్ ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేదంట. అయితే వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు. మంచి జరిగితే నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాల ప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీ హిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ అలనాటి అమ్మ తల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. 2.5 దశాబ్దాల క్రితం దాకా ఇక్కడో చిన్న ఆలయం ఉండేదంట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో రాత్రిళ్ళు అమ్మ అడుగులు సవ్వడలు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కల్లో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందంట. ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహములు, శ్రీ గణపతి లక్ష్మీ సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. 1994లో హంపి విరూపాక్ష పీఠాధిపతుల చేత నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేకాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఉంది. అయితే ధ్వజస్తంభం ముందు ఉన్న పీఠం మధ్య భాగాన రూపాయి బిళ్ళని అంచు మీద పడిపోకుండా నిలబెట్టగలిగితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ధ్వజస్తంభానికి ఇరుపక్కల పోతురాజు విగ్రహమూర్తులు ఉన్నారు. అమ్మ గుడి ప్రాకారాలపై అష్టాదశ హస్తాలతో సత్కరించే దేవతామూర్తి ఉన్నారు. గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాల నేత్రాలతో ఎడమవైపు చేతులతో శంఖం, ప్రత్యేక త్రిశూలం, కుంకుమ భరణలతోనూ, కుడివైపు చేతులలో చక్రం ఖడ్గంతో దర్శనమిస్తుంది. ఇలా వెలిసిన ఈ పెద్దమ్మ తల్లికి ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకములు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు
విజయదశమి వరకు దసరా నవరాత్రులు, ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకంబరి ఉత్సవములు మరియు మాఘ శుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవములు జరపబడను. అయితే రథసప్తమి రోజు రథము ఊరేగింపు కన్నుల పండుగగా జరుపుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అమ్మవారి టెంపుల్కి వచ్చేసామండి. దాని తర్వాత లోపలికి వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ కూడా కాయిన్స్ పెడుతూ ఉంటారు. ఇంకా నేను, మా హస్బెండ్, మా పిల్లలు కూడా అక్కడ కాయిన్ పెట్టడానికి కూర్చున్నామండి. ఇంకా మా పిల్లలిద్దరు కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు. చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట ఇద్దరు. నేను చెప్తున్నాను అనమాట, అమ్మవారిని బాగా తలుచుకోండి అమ్మ, తప్పకుండా మీరు కాయిన్ నిలబెట్టగలరు అని చెప్పి నేను వాళ్ళిద్దరిని మోటివేట్ చేస్తున్నాను. ఓకే మమ్మీ అంటూ వాళ్ళు చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేట్ చేశారు ఇద్దరు కూడా. ఇంకా ఓ పక్క మా హస్బెండ్ ఇక్కడ కాయిన్ నిలబెట్టేశారండి, చూసారు కదా. సో ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీద్దామని నేను అలా చూపిస్తూ ఉండమని చెప్పాను. అలాగే నెక్స్ట్ నేను కూడా కాయిన్ నిలబెట్టేశానండి. చాలా హ్యాపీగా ఉంది, చూసారు కదా మీరు. ఇది నేనన్నమాట. ఒకసారి నమస్కరించుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా మా ఇద్దరిది అయిపోయింది కదా, ఇంకా మా పెద్దమ్మాయికి చాలా టెన్షన్గా ఉంది. సో ఇంకా మా పెద్దమ్మాయి కూడా సక్సెస్ అండి. హారిక కూడా డన్, చూసారు కదా, కాయిన్ నిలబెట్టేసింది. నెక్స్ట్ ఇప్పుడు మా చిన్నమ్మాయి చూడాలి, ట్రై చేస్తుంది. ఇక్కడ రెండు చేతులతో కూడా పట్టుకుంటుంది. ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. మా ముగ్గురిది అయిపోయింది కదా, ఇంకా చిన్నమ్మాయి గురించి. అయినా సరే, నువ్వు అమ్మవారిని గట్టిగా తలుచుకోమ్మా, నువ్వు పెట్టేస్తావు, నువ్వు చాలా కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు చాలా ఖచ్చితంగా పెడతావు అమ్మ అని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఫైనల్లీ డన్ అండి. మా చిన్న బాబు కూడా చూసారు కదా. సో మొత్తానికి మేము నలుగురం కూడా కాయిన్ నిలబెట్టేసామండి. సో డన్. సారిక కూడా డన్. చాలా ఆనందంగా అనిపించిందండి. నిజంగా అదొక మనసు పీకుతూ ఉంటుంది. ఒక మనం నిలబెట్టేదాకా అసలు మనసు ఒప్పుకోదనమాట. అలాగే ఇక్కడ చిన్న వీడియో కవరింగ్ చేయాలని కూడా నాకు అనిపించలేదండి. వీడియో కవర్ చేసుకోవాలని కెమెరా, కానీ నేను బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కవర్ చేసుకున్నాను, మీరు గమనించారు. సో నాకు మనసు ఒప్పుకోలేదు. ఇంకా అక్కడ అలా వీడియో ఆఫ్ చేసేసాను. ఇదంతా కూడా ఇంకా బయటేనండి. ఇంకా లోపలంతా కూడా ఇంక నేను ఏం కవర్ చేయాలని అసలు అనిపించలేదు. ఒక్క సెకండ్ కూడా నాకే మనసు ఒప్పుకోలేదు, ఆఫ్ చేసేసాను. ఇంకా బయటకు వచ్చి ఈ విధంగా వీడియో కవర్ చేసుకుంటూ ఇంకా మా పిల్లలు ఇద్దరి ఎక్స్పీరియన్స్ చెప్తున్నారనమాట. మా చిన్నమ్మాయి చాలా టెన్షన్ పడిందంట కాయిన్ పెట్టడం విషయంలో. సో వాళ్ళిద్దరు మాటలు వింటూ ఇక్కడ కాస్త బయట స్పెండ్ చేసాం మేము టైం ఇలాగా. అలాగే మా పెద్దమ్మాయి చెప్తుందనమాట, ఫస్ట్ డాడీది అయిందంట, తర్వాత మమ్మీ పెట్టింది, తర్వాత నేను, తర్వాత చెల్లి అని చెప్తుందనమాట. సో ఫైనల్లీ నలుగురం కూడా కాయిన్ పెట్టేసాము. అమ్మవారు మాకు మంచి రిజల్ట్స్ ఇచ్చిందని అనిపించింది. సో భక్తితో చేసిన వారికి ఫలం సిద్ధించాం అని అనిపించిందండి. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇంకా అమ్మవారి పూర్తి పైన మనకి టెంపుల్ వ్యూ ఇలా ఉందండి. ఎదురుగుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు, మధ్యలో త్రిశూలం, చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా ఒక్కసారి చుట్టూ అలా అంతా కవర్ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఒక చిన్న చిన్న ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు అక్కడ. సో హ్యాపీగా అనిపించి ఆ హ్యాపీనెస్ని నేను ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అంతా మాట్లాడుకుంటున్నాం. చాలా ఫైనల్లీ మన నలుగురం బాగా పెట్టాం కదా కాయిన్ అని చెప్పి ఒకసారి మాట్లాడుకుంటున్నాము. సో అంతేనండి, ఈరోజు ఈ వీడియో అయితే మీ అంతా కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్య స్పెషల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్య.